బిగ్ స్టోరీ. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొస్తాయి? 2019లో ముందస్తు మూడొస్తే మహా అయితే 2018 చివర్లో. కానీ ఏపీలో అప్పుడే ఎన్నికల రణరంగం మొదలైనట్టు కనిపిస్తోంది. ఒక పార్టీ ఏకంగా చిన్న సైజు మేనిఫెస్టోనే విడుదల చేసింది. అందులో తమిళనాడును తలదన్నేలా హామీల వర్షం కురిపించింది. 2014లో చంద్రబాబు రుణమాఫీనే విమర్శించిన జగన్ మరి ఇన్ని ఉచిత వాగ్దానాలు ఎందుకిస్తున్నారు? పీకల్లోతు ఆర్థిక లోటులో ఉన్న ఏపీలో ఈ హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పాదయాత్ర హామీల వ్యూహాలన్నీ ప్రశాంత్ కిషోర్ మది నుంచే జాలువారాయా? పోటాపోటీగా నాయకులు ఉచిత హామీలు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఏవో బిస్కెట్లు పారేసినట్టు జనాల ఆత్మాభిమానాన్ని ఎందుకు కించపరుస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కలలు అప్పుడే మొదలయ్యాయి. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా, అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. తాయిలాల ప్రకటనలు హై స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ రోజు వరకు డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించే దానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్ లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. నాడు రుణమాఫీనే వద్దన్న జగన్ నేడు మైండ్ బ్లోయింగ్ హామీలు ఇచ్చేశారు. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. 3,000 కోట్ల రూపాయలతో ధరలు స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా. ఇవన్నీ ముందస్తు తాయిలాలా? మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మద్య నిషేధం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలో మీడియాకు ఉంది. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. రైతుల నుంచి విద్యార్థుల వరకు 9 హామీలు ఆచరణ సాధ్యాలేనా? పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడుగు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500 నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఉచిత వాగ్దానాలతో చివరికి నష్టం జరిగేదెవరికి? 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కానీ ఏపీలో మాత్రం రేపో మాపో అన్నట్టుగా ఉంది పార్టీల తీరు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లుంది. అమరావతిలో జరిగిన పార్టీ ప్లేనరీలో ఏకంగా చిన్న సైజు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా, నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకు ఉన్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. 9 హామీలు ఒక్కోటి చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది. ఆ వాగ్దానాలను వరుసగా చూస్తే పవర్లోకి రాగానే 5 ఎకరాల్లోపు భూములున్న రైతులకు 50,000 నగదు, అంతేకాదు ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలు కొనడానికి 12,500 రూపాయలు ఇస్తారట. వడ్డీ లేదంటే పావలా వడ్డీ రుణాలు, 2,000 కోట్లతో విపత్తు సహాయక నిధి, ఇంకా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి,
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ 2000, డ్వాక్రా మహిళలకు ఆసరా రుణాల చెల్లింపు, పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ప్రాథమిక విద్య వరకు ప్రతి నెల 500 రూపాయలు, 6 నుంచి 10వ తరగతి వరకు 750 రూపాయలు, ఇంటర్మీడియట్లో నెలకు 1000 రూపాయల చొప్పున కుటుంబానికి ఇద్దరికి చెల్లిస్తారట. 25 లక్షల ఇళ్లను నిర్మిస్తారట. వీటిని మహిళల పేరిట కేటాయిస్తారట. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ప్రతి నెలా పరిహారం ఇస్తారట. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద మొత్తం ఫీజు చెల్లింపు, ఏటా విద్యార్థికి హాస్టల్ భోజన ఖర్చుల నిమిత్తం 20,000 అదనం, 3 దశల్లో మద్య నిషేధం. అయ్య బాబోయ్, ఇవి హామీల అక్షయ పాత్రలా అనిపించక మానదు వీటిని చూస్తుంటే. అంటే దాదాపుగా ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైంది. ఒకవైపు పాదయాత్ర ప్రకటన, ఒకవైపు హామీలు గుప్పించటం, ఇవన్నీ చూసినట్లయితే ముందే ఎన్నికల హడావుడి ప్రారంభించారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యూహకర్త, తర్వాత ఆ పార్టీ రథసారథిగా ఒక యంగ్ లీడర్ జగన్, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నిరుద్యోగ యువత అంటే విద్యావంతులైనటువంటి యువతకి మీరు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారనేది ప్లీనరీలో ఎక్కడ ప్రస్తావన జరగలేదు. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య అక్కడ నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్యని మీరు ఏ రకంగా రూపమాపుతారు? తర్వాత ఒక వ్యూహకర్తగా కొత్త విషయాలు అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదరణ పొందినటువంటి స్కీములు, లేకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీలో నిరాదరణకు గురవుతున్నాయి అనేటువంటి వాటి మీద మేము కొంత ఎన్హాన్స్ చేస్తామని చెప్పినటువంటి అంశాలు, అంటే అన్ని పాత అంశాలే తప్ప కొత్త అంశాలు, యువతని, విద్యావంతులైనటువంటి యువతని ఆకర్షించే అంశాలు, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించినటువంటివి, ఈ అంశాలు ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఒక వ్యూహకర్త కూడా ఒక సగటు రాజకీయ నాయకుడిగా ఆలోచించడం వల్ల మరి ఆ వ్యూహకర్త అదనంగా సాధించేది ఏంటనేది ఒక ప్రశ్న. అధికారంలోకి రావడం అన్నది ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం. అది తప్పేం కాదు, సర్వసాధారణమే. కానీ సింహాసనం అధిష్ఠించడానికి మరీ ఇన్ని అలవికాని హామీలు ఇవ్వడం ఏంటన్నది ఎవరికైనా వచ్చే ప్రశ్న. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాల మాఫీని వ్యతిరేకించిన జగన్ ఇన్ని హామీలు ఇవ్వడం ఏంటి? బాబు ఉచిత వాగ్దానాలపై పెదవి విరిచిన జగన్కు ఇవి ఉచితాలుగా కనబడ్డం లేదా? అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీలైనా గుమ్మరిస్తారా? ఇవన్నీ ఓటర్లను ప్రలోభపెట్టడం కాదా? జనాలను ముందే కొనేయడం కాదా? ఇలా అన్ని వైపుల నుంచి వస్తోన్న ప్రశ్నలకు జగన్ సమాధానమేంటి? నేను 3 మహానాడుల వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదటి. రెండోది, యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. అన్ని నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు. మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. అలాంటిది ఈరోజు పుస్తకాలు రాస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివితే విచిత్రంగా ఉంటుంది. ఆరోపణలు ఉన్నాయంటారు, ఆరోపణలు వేసేది వాళ్ళే, పుస్తకాల్లో మళ్ళీ రాసేది వాళ్ళే. అలా ఉంది పరిస్థితి మన ప్రతిపక్ష పార్టీ. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను స్టేజ్ పై ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నారు జగన్. బహుశా ఈ ఆకర్షణ మంత్రం ఆయనే నూరిపోసి ఉంటాడని అంతా భావిస్తున్నారు. పాదయాత్ర ప్రకటన, హామీలు, ఇలా అనేక స్ట్రాటజీలు జగన్ కు వివరించారని అర్థమవుతోంది. ముందే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి రేసులో చంద్రబాబు కంటే ముందుండాలన్నది వైసీపీ వ్యూహం కావచ్చు. ఈ హామీలతో చంద్రబాబు నిరుకున పెట్టాలన్న ఆలోచన కావచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు ముందున్న మార్గం ఈ హామీలకు అబ్బలాంటి హామీలు ఇవ్వడం, లేదంటే ఇవన్నీ ఆచరణ సాధ్యాలు కావని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఎలాగూ పవర్లో ఉన్నారు కాబట్టి జగన్ ఇచ్చిన హామీల్లాంటివే అటూ ఇటుగా అమలు చేయడం. అది బూతుల ప్లేనరీగా ఉంది తప్ప అది ప్లేనరీ అంశాల మీద చర్చించడం, ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యూహాలు అక్కడ జరిగినటువంటి ఎక్కడ దాఖలా కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపాదించాలనేటువంటి ఒక అత్యాశపరుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. రెండవది, జగన్మోహన్ రెడ్డి 27 అక్టోబర్ అంటున్నాడు. 27 అక్టోబర్ శుక్రవారం సిబిఐ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి. అదే రోజు పాదయాత్ర నిర్వహించాడు. పాదయాత్ర చేసే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? 30 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి కోరిక ఈ దేశంలో ఎవ్వరికి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి అత్యాశ వయసు తక్కువ అత్యాశ. ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది 30 ఏళ్ళు ఉండాలి,
జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన ఉండాలంటున్నాడు. కానీ జగన్ మాత్రం ప్లీనరీ వేదికగా ఎన్నికల శంఖారావం మాత్రం పూరించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ల కంటే ముందుగా మేనిఫెస్టో లాంటిదే ప్రకటించారు. రేసులో ముందుండాలన్న ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఇవన్నీ ఆచరణ సాధ్యాలా? జనాల్ని పిచ్చోళం చేయడమా? గత ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలు, చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయో రాష్ట్ర విభజన సాక్షిగా ఏపీ ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్ ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తూనే కేంద్రానికి ఎప్పటికప్పుడు కూడా అర్జీలు పెట్టుకుంటూ మాకు ఎంత ఇవ్వండి, ఇది విడుదల చేయండి, అది విడుదల చేయండి అని చెప్తా ఉంటే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు గుప్పించడం, అధికారం ఇది సహజమైపోయింది. ఏదేమైనా సరే అధికారంలోకి రావటమే పరమావధి అనేటువంటి ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారు ఎబ్బడి ముబ్బడిగా ఆయన హామీలు గుప్పించి ఇచ్చినటువంటి ప్రధాన హామీలను కూడా వాటికి నిలబెట్టుకోలేక వాయిదాల పద్ధతిలో 3 సంవత్సరాలు దాటినా కూడా వాయిదాల పద్ధతిలో ఇవాళ హామీలు నెరవేర్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఉన్నట్లయితే, మద్యపానాన్ని దశలవారీగా మేము రూపుమాపుతామని చెప్తూనే పెన్షన్లు ఇవన్నీ కూడా భారీ స్థాయిలో పెంచుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అంటే బడ్జెట్ ఇప్పటికే ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నప్పుడు ఈ రకంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, తర్వాత ఇతరత్ర ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తాం, తద్వారా ఇవాళ ప్రజాకర్షక స్కీములన్నీ కూడా మేము అమలు చేస్తాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా జగన్ గారు కలిగించినట్లయితే బాగుండేది. చేపను ఇవ్వడం కాదు, చేపను పట్టడం నేర్పు అన్నది పెద్దల మాట. కానీ చేపను ఇస్తామని ఇవ్వకపోవడమే కాదు, చివరకు చేపల వేటను నేర్పించడం లేదు మన పాలకులు. ఎన్నికలైన తర్వాత ప్రతిసారి ప్రజలకు ఎదురవుతున్న అనుభవమే ఇదంతా. కానీ ఎప్పటికప్పుడు తెలివి మీరుతున్న పార్టీలు జనాలను ఏదో మాయ చేసి గద్దెనెక్కాలని ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ ఉచిత వలలో నష్టం జరిగేదెవరికి? గత ఎన్నికల్లో ఎవరెవరు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని నెరవేర్చారు? ఈ ఉచితాలను ఎన్నికల సంఘం కంట్రోల్ చేయలేదా? ఎన్నికల్లో అరివీర భయంకర వాగ్దానాలంటే ముందుగా గుర్తొచ్చేది తమిళనాడు. డిఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా భారీ ఉచిత హామీలిచ్చేస్తాయి. కలర్ టీవీలు, మిషన్లు, ల్యాప్టాప్లు, రేషన్ సరుకులు, అమ్మ నూనె, అమ్మ పప్పు, అమ్మ నీళ్లు, అమ్మ కూరగాయలు, పుస్తెలు, మెట్టెలు, చీరలు, ఇలా 1,00,000 ఉచిత ఎరలు విసిరేస్తుంటారు. ప్రజల నిజమైన జీవన ప్రమాణాలు పెంచకుండా అనుచితమైన ఉచితాలు ప్రకటించేస్తారు. ఉత్తరప్రదేశ్లోనూ అంతే. సమాజ్వాదీ పార్టీ ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఇలా చాలా హామీలిచ్చేసింది. లక్షల మందిలో ఆశలు కల్పించి వందల్లో జనానికి పంచిపెట్టింది. మిగతా వారందర్నీ బోడి మల్లన్నలు చేసింది. ఇప్పుడు యూపీలో బీజేపీ కూడా రుణమాఫీ హామీతోనే గద్దెనెక్కింది. కానీ అమలు చేయడానికి మాత్రం చాలా బాధపడిపోతోంది. బ్యాంకులు కూడా ఉచిత రుణాలు ఆర్థిక వ్యవస్థకు శాపమని చెబుతున్నా అధికార సోపానంపైకి పాకడానికి నేతలు ఉచితాన్నే ఆశ్రయిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా పరిపుష్టంగా ఉన్నప్పుడే దేశ ఆర్థిక ప్రగతి కూడా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే 1969లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అధికారంలో రావటం కోసం ఈ బ్యాంకింగ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేయటం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఎన్నికల సమయంలో బ్యాంకుల అప్పులు రద్దు చేస్తామని చెప్పి, అవి చేస్తామని చెప్పి ప్రజల్ని ప్రలోభపెట్టి ఈ ఓట్లు తీసుకోవటం కోసం బ్యాంకింగ్ వ్యవస్థని దెబ్బతీయటం మనం చూస్తున్నాం. ఇవాళ రైతులకి అప్పులు రద్దు చేయటం అనే దాంట్లో అవసరం ఉంది, కానీ రైతులకు కావాల్సింది వాళ్ళ అప్పులు రుణమాఫీ చేయటం కాదు, వాళ్ళకి పరిపుష్టమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చేదానికి, ఆ పండిన పంటని మార్కెటింగ్ యార్డ్లో కానీ గోడౌన్స్లో కానీ దాచుకునేదానికి ఎక్కడా కూడా బడ్జెట్ నుంచి ఏ రాజకీయ పార్టీ దాని మీద చేయట్లేదు. సరైనటువంటి కల్తీ లేని విత్తనాలు కల్పించకపోవటం, సరైనటువంటి ఎరువులు సరళమైన ధరకి ఖచ్చితమైనటువంటి కల్తీ లేని ఎరువులను సప్లై చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమై కేవలం రైతుల్ని వాళ్ళ ఓటు బ్యాంకులుగా సృష్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. 2014లలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పార్టీలు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు అనేకం చేశాయి. కానీ ఎన్నింటిని అమలు చేశాయో జనాలకు తెలుసు.
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాటే మాట్లాడడం లేదు. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తామన్నది కూడా అంతే. చివరికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా ఊదరగొట్టినా చిట్ట చివరకు చేయలేమని చేతులెత్తేశారు. అంటే ఎన్నికల వరకే నేతల మాటల మూటలు. ఇక తెలంగాణ సాధకుడిగా జనంలో కొత్త కొత్త ఆశలు రేపిన కేసీఆర్ కూడా చాలా వాగ్దానాలిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా తూచన్నారు. వచ్చే ఏడాది నుంచి విత్తనాలు, ఎరువుల కోసం డబ్బులు ఇస్తారట. ఏపీలో చంద్రబాబు అంతే. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇదే ప్రామిస్ చేశారు. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగులకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంకా ఎన్నెన్నో. కానీ వీటిలో ఎన్ని నెరవేరాయో జనాలకు బాగా తెలుసు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లు కూడా ఎన్నో ఉచిత హామీలిచ్చారు. ఇప్పుడు జగన్ కూడా ఆల్ ఫ్రీ బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. కానీ రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటుపై శ్రీకృష్ణ కమిటీతో పాటు అనేక కమిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి నిజమయ్యాయి కూడా. మొదట్లో అసలు ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రతి పైసా కోసం కేంద్రం వైపే చూస్తోంది. ఆదాయ వనరులు పెరగడం లేదు. మరి జగన్ అధికారంలోకి వస్తే ఆకాశం నుంచి నిధుల వర్షం కురుస్తుందా? ఇన్ని హామీలకు డబ్బులను ఎక్కడి నుంచి తెస్తారు? చంద్రబాబు మాదిరే కేంద్రం ఇవ్వడం లేదని తూర్పు తిరిగి దండం పెడతాడా? రాష్ట్రపతి తమ అవసరాలకు గాను ప్రభుత్వం మీద గాని ఇతరుల మీద గాని ఆధారపడకుండా సగౌరవంగా ఆత్మ అభిమానంతో తలెత్తుకుని బతికేలా దీర్ఘకాలంలో ప్రతి ఒక్కరికి తగినంత సాధకారతను కల్పించడమే మా లక్ష్యం. ఇన్ని ఉచిత హామీలు చూస్తూ ఉంటే నాయకులకు జనాలంటే ఎంత చులకనో అర్థమవుతోంది. ఏవో కొన్ని వాళ్ళకి పడేద్దాన్లే, ఓట్లను రాల్చుకుందాన్లే, అధికారంలోకి వచ్చాక ఎవరు గుర్తుపెట్టుకుంటారులేనని భావిస్తున్నారు కాబోలు. కానీ నిజమైన నాయకుడు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు కడుపు నింపే మాటలు చెప్పడు. దీర్ఘకాలంలో వారి జీవిత ప్రమాణాలను పెంచే అభివృద్ధికి విత్తులు నాటుతాడు. దానికి ఎవరికి వారు సొంతంగా మహావృక్షంలా పెంచుకునేలా చేసి వారి ఫలాలని వారే తినేలా చేస్తాడు. కానీ మన దేశంలో నాయకులందరూ బిస్కెట్లు పడేసినట్లు పారేస్తున్నారు. పేదరికం నుంచి పేదవాడు బయటకు రావడం లేదు. పోషకాహారం లేదు. గొర్రెతోక ఎంతంటే బెత్తెడే అన్నట్లుగా ప్రజల జీవితాలు పడి ఉన్నాయి. దీనికి కారణం దేశాన్ని పాలించే నాయకులు, వారిచ్చే ఉచితానుచిత హామీలు. ఇప్పటికే మేనిఫెస్టోస్ మీద ప్రజల్లో పూర్తి విశ్వాసం కోల్పోయి ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని పెట్టుకోవడం కాకుండా అధికారంలోకి వచ్చాక మళ్ళీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి చేయటం లేదన్నది ప్రజలు చూస్తున్నారు. అందువల్ల మేనిఫెస్టోల వల్ల అధికారంలోకి వస్తారని అయితే నేను పూర్తిగా విశ్వసించను. కానీ విశ్వసనీయత ముఖ్యం. కానీ చట్టంలో మార్పు తీసుకురావాలి. ఎన్నికల నిబంధనలో మార్పు తీసుకొచ్చి ఏ పార్టీ అయినా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు వాళ్ళు అందులో ఆచరణ సాధ్యమైనది అంతా, ఆ రాష్ట్ర రెవెన్యూ అంతా, ఆ రాష్ట్ర రెవెన్యూలో వెల్ఫేర్ ప్రోగ్రామ్కి ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెడుతున్నారు, జీతాలకు ఎంత ఖర్చు పెడతారు, ఇది నిర్దిష్టంగా వారు అందులో జస్టిఫికేషన్ చూపించగలిగినప్పుడు పెట్టాలి. తప్పితే అవేమీ లేకుండా చేయడం వల్ల దానివల్ల ప్రజలు మోసపోతూ ఉన్నారు, న్యాయం జరగటం లేదు. అందువల్ల అటువంటి నిబంధనలు రావాలి. అటువంటి వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ చక్కగా వస్తుంది. ఉచిత హామీలంటే లంచం. దీనితో ఓటర్లను లోబర్చుకోవడం. ఇలాంటి ఆల్ ఫ్రీ స్కీముల్లో స్కాములే జరిగి మధ్యలో పందికక్కుల్లా అందరూ తినిపోతారని దశాబ్దాల ప్రజల స్వానుభవం. కానీ కాలం మారుతున్న కొద్దీ నేతల అసలు రూపం అర్థమవుతోంది. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆత్మాభిమానాన్ని సవాల్ చేస్తున్న నేతల బిస్కెట్లను వారికే విసిరిగొట్టడం ఖాయం.